ప్రారంభమైన సీఎల్పీ సమావేశం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. ఉద్యోగాల కల్పన గురించి లోకేష్ మాట్లాడడం హాస్యాస్పదం. చంద్రబాబు కేవలం 34,000 ఉద్యోగాలే ఇచ్చారన్న మంత్రి సిదిరి. రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తామంటున్నారు. సీఎంకి ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారన్న మాజీ ఎంపీ వినోద్. పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్. మార్చి 4న తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ. హైదరాబాద్ నుంచి బయలుదేరిన బీహార్ ఎమ్మెల్యేలు. రేపు బీహార్ శాసనసభలో బల నిరూపణ. రైతులు పండించిన వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించలేని లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. కార్యాలయం అద్దాలను ధ్వంసం చేసిన రైతులు చైర్మన్ బలుస అరుణను గెరావ్ చేశారు. వేరుశనగ కుప్పలు వరకు చైర్మన్ను లాక్కెళ్లిన రైతులు అక్కడి నుంచి స్థానిక అంబేద్కర్ చౌరస్తా వరకు బలవంతంగా తీసుకువెళ్లారు. వ్యాపారస్తులు గిట్టుబాటు ధర కల్పించకుండా అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు రైతులకు మధ్య కొంతసేపు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. రైతులు పండించిన వేరుశనగ పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన దిగారు. కార్యాలయం అద్దాలను ధ్వంసం చేసిన రైతులు చైర్మన్ బరుస అరుణను గెరావ్ చేశారు. వేరుశనగ కుప్పల వరకు చైర్మన్ను లాక్కెళ్లిన రైతులు అక్కడి నుంచి స్థానిక అంబేద్కర్ చౌరస్తా వరకు బలవంతంగా తీసుకువెళ్లారు. వ్యాపారస్తులు గిట్టుబాటు ధర కల్పించకుండా అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు రైతులకు మధ్య కొంతసేపు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్కు ఊహించిన ఎదురు దెబ్బ తగిలింది. జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బీఆర్ఎస్ కీలక నేత బొంతు రామ్మోహన్ కారు పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డితో రామ్మోహన్ భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ టికెట్ ఆశించి భంగపడ్డ బొంతు రామ్మోహన్ నాటి నుంచి పార్టీతో అంటి ముట్టనట్లుగానే ఉంటూ వస్తున్నారు. అప్పట్లోనే పార్టీ మారుతారని ప్రచారం జరిగినప్పటికీ జంప్ చేసినా ఎక్కడా ఉప్పల్ టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో మెన్నుకుండిపోయారు.
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేయడానికి బొంతు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్లో కూడా ఈ నియోజకవర్గానికి గట్టి పోటీనే ఉంది. అయితే బీఆర్ఎస్లో మల్కాజ్గిరి టికెట్ కోసం మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఖర్చు వేసుకుని కూర్చున్నారు. తన కుమారుని పోటీ చేయించాలని ప్లాన్లో ఉన్నారు. దీంతో టికెట్ అడిగినా ఇచ్చే పరిస్థితి లేదని, అటు ఎమ్మెల్యే ఇటు ఎంపీ టికెట్ లేకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన రామ్మోహన్ ఇక పార్టీలో ఉండి ఫలితం లేదని కాంగ్రెస్లో చేరాలని అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అధిష్టానం సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగానే సిటీకి చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. భాగ్యనగర గులాబీ పార్టీలో సుదీర్ఘకాలంగా క్రియాశీల కార్యకర్తగా నేతగా కొనసాగుతున్న మాజీ డిప్యూటీ మేయర్, ప్రస్తుతం బోరుబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఇటీవలే బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరారు. రోజుల వ్యవధిలోనే బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ వైపు అడుగులేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. టెక్కలి శంకారావం సభలో నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, చివరిగా ఒక విషయం, అన్నా ఎన్టీఆర్ రే మా ముద్దలు మావే జోలికి ఎందుకు అబ్బాను ఏంబా, ఒకవైపు చూడు, రెండో వైపు చూడాలనుకోదు. ఇంకోటి ఏంటబ్బా, ఫ్లూటు జింక ముందల ఊదు, సింహం ముందల కాదు. అగ్రీడా? అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖుడు. నేను బాబు గారికి ఇప్పటికీ చాలా స్పష్టంగా చెప్పా, రేపు అధికారులకు వచ్చిన తర్వాత నాకు పదవులు అవసరం లేదు, కానీ నేను ఈ పుస్తకంలో రాసిన పేర్లు మటుకు సెటిల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయనకి నేను చెప్తాను జరిగింది. మొన్న ఆయన అడిగారు యువగల ముగింపు సభలో, ఎర్ర బుక్ నాకు ఇస్తావా అని. నేను ఇవ్వను గురువుగారు, నా దగ్గరనే పెట్టుకుంటా, పేర్లు మటుకు మీకు ఇస్తానని మన అధ్యక్షుల వారు కూడా తెలియజేస్తాం జరిగింది. సో కార్యకర్తలు ఎవరు భయపడాల్సిన పని లేదు, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. రెండే నెలలు కష్టపడదాం, మళ్ళీ వచ్చేది జనసేన తెలుగుదేశ ప్రభుత్వం అని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై హింద్, జై హింద్. ఇప్పుడు అందరూ 2 నిమిషాలు ఆగాలి. ఇప్పుడు మనందరం ఒక రాజకీయాలకు అతీతంగా నల్గొండలో కేసీఆర్ నిర్వహించే సభను బహిష్కరించాలని పిలుపునిచ్చారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చి ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు కేసీఆర్ నల్గొండ సభలో పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు కేసీఆర్ సంతకం చేశారని, ఇప్పుడు కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు ఇంతకంటే ద్రోహం మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులు పూర్తి చేయకుండా 10 సంవత్సరాల తర్వాత ఏ ముఖం పెట్టుకుని నల్గొండకు వస్తున్నాడో చెప్పాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డితో ఫ్రెండ్షిప్ చేసిండు. ఈ రోజు కృష్ణా రివర్ బోర్డు ఆయన సంతకం పెట్టి బోర్డుకు కేఆర్ఎంపీకి అప్పచెప్పిండు. ఈ రోజు వచ్చి నల్లగొండలో సభ పెడతా అంటుండు. క్షణం ఏమైనా ఉంటే కేసీఆర్ పాలిటిక్స్ లోకి రిటైర్డ్ కావాలి. ఇంకా ఏ ముఖం పెట్టుకుని 10 ఏళ్ల తర్వాత చేసుకొని కూర్చొని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నల్ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తా అని చెప్పిండు 2014. 2015-16లో శివన్నగూడెం రిజర్వాయర్, చెర్లగూడెం రిజర్వాయర్ ని, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ని, ఈ ఫ్లోరైడ్ ప్రాంతాన్ని సస్యశాలం చేస్తా, ఇక్కడనే కూర్చొని పనిచేస్తా అని చెప్పిండు. కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో
నీకు మరి కూడా మండలంలో నీకు శంకుస్థాపన చేసిపోయింది. మరి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని 10 ఏళ్ల తర్వాత నల్గొండకు వచ్చి ఇప్పటి వరకు ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ కాలే, R&R కంప్లీట్ కాలే. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకొస్తాం? దేవరకొండ మునుగోడు నియోజకవర్గం సంబంధించిన 4 లక్షల ఎకరాలకు కనీసము సోర్స్ ఆఫ్ వాటర్. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. బాపులపాడు మండలం బాపులపాడు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లతో సహా సుమారు 300 మంది టీడీపీలో చేరారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందని గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకి తెలుగుదేశం పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. జనసేన తెలుగుదేశం పార్టీల కార్యకర్తలు నాయకులు సమిష్టిగా కష్టపడి పనిచేసి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీని గెలిపిస్తామన్నారు. నూట 18 జీవో పేరుతో గతంలో బీఆర్ఎస్ నేతలు 12,000 కుటుంబాలను అబాసుపాలు చేశారని ఆరోపించారు కాంగ్రెస్ నేత జికిడి ప్రభాకర్ రెడ్డి. 119 జీవో విషయంపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం విడ్డూరంగా ఉందన్నారు. కేవలం మునుగోడు ఉప ఎన్నిక కోసమే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగమేఘాల మీద 118 జీవో తీసుకువచ్చిందని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు అమలు చేయకుండా ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం 118 జీవో మోసపూరితమని ఒప్పుకున్నట్లే కదా అని ప్రశ్నించారు. ప్రజలను మోసం చేసేందుకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని జిక్కిడి ప్రభాకర్ అన్నారు. నమస్కారం మీడియా మిత్రులకు. ఈరోజు నిన్న కొన్ని ఛానళ్ళలో ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి కలుస్తాను 118 జీవో చేయమని అని చెప్పి టీవీ ఛానల్లో రావడం జరిగింది. నేను ఎమ్మెల్యే గారిని ఒక విషయాన్ని సూటిగా అడగదలుచుకున్నా. మునుగోడు ఎన్నికల విషయంలో ఆగమేఘాల మీద 118 జీవో తీసుకొచ్చి ఇక్కడ కూడా జరగని మహా అద్భుతము ఇక్కడ మేము చేసినామని బీఆర్ఎస్ ప్రభుత్వము అప్పటి ముఖ్యమంత్రి ప్లస్ ఈ సుధీర్ రెడ్డి గారు పాల ప్యాకెట్ల బ్యాచ్తోని పాలాభిషేకాలు చేసుకొని 118 జీవో గొప్ప జీవో అని చెప్పి ప్రచారం చేసుకొని మునుగోడు ఎన్నికల్లో కూడా ఓట్లు వేయించుకుర్రు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓట్లు వేయించుకొని సుమారు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో 150 కంపెనీలతో మాట్లాడి 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని జనసేన నాయకులు ఎన్ఆర్ఐ గరికపాటి వెంకట్ తెలిపారు. నియోజకవర్గం స్థాయిలో 100కు పైగా వాటర్ ప్లాంట్ను 2024 ఎలక్షన్లోపే ఏర్పాటు చేస్తారని చెప్పారు. దోనకొండకి పారిశ్రామిక కారిడార్ చేస్తారన్న వైసీపీ ఇప్పటి వరకు పట్టించుకోలేదని వెంకట్ విమర్శించారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక దోనకొండని పారిశ్రామిక కారిడార్ చేసి చూపిస్తామన్నారు. అధికారంలోకి వచ్చి చేస్తామని నల్లబొల్లి మాటలు చెప్పేవాడు అవసరం కాదు. మేము చేతంతో చూపించే పార్టీ మాది జనసేన పార్టీ. అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మన అందరి సహకారంతో పెద్ద ఎత్తున 150 కంపెనీలు మన దర్శి వచ్చి ఇక్కడున్న నిరుద్యోగులకు అన్ని రకాల వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఫార్మా కంపెనీలు వస్తూ ఉన్నాయి. హోటల్ మేనేజ్మెంట్ కంపెనీలు, హాస్పిటల్స్, చాలా మన నర్సింగ్ కాలేజ్ ఉంది. చాలా మంది హాస్పిటల్స్ వచ్చి నర్సింగ్ మాకు కావాలని తీసుకువస్తూ ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఐటీ కంపెనీలు కూడా మన ఉద్దేశం ఒక 5,000 ఉద్యోగాలు టార్గెట్ గా దర్శిలో త్వరలో మెగా జాబ్ మేళా నిర్వహించబోతా ఉన్నాం. నిరుద్యోగులందరికీ చెప్పేది ఒకటే, పడకుండా ఈ ప్రభుత్వాన్ని మనం ఇంటికి పంపించి జనసేన తెలుగుదేశం కూడా అధికారంలోకి వచ్చిన మరుక్షణం మీ అందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రకాశం జిల్లా దర్శిలో ఎన్ఆర్ఐ గరికపాటి వెంకట్ జనసేన పార్టీ కార్యాలయంలో స్వతంత్ర టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. గరికపాటి వెంకట్ మాట్లాడుతూ స్వతంత్ర టీవీ క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. దర్శి నియోజకవర్గం ప్రజలకు ఉద్యోగ అవకాశాల కోసం, సాగునీరు తాగునీటి సౌకర్యం కోసం జనసేన టీడీపీ కూటమిని గెలిపించాలని వెంకట్ అన్నారు. క్యాలెండర్ 2024 క్యాలెండర్ ఓపెన్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. షెడ్యూల్ వల్ల చేయలేకపోయాం. అదేవిధంగా ఇక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దర్శి నియోజకవర్గ అభివృద్ధికి, దర్శి నియోజకవర్గంలో విద్య, ఉద్యోగ అవకాశాలు, సాగునీరు తాగునీరు బాధలు తీర్చడానికి
జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిని గెలిపించి 2024లో మనందరి కష్టాలు తీర్చే మార్గం సుగమం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు జగిత్యాల జిల్లా రేచపల్లిలో పౌర హక్కుల సంఘం నేత పోగుల రాజేషన్ను ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లా గెంతం పోలీసులు అరెస్ట్ చేశారు. 2 కార్లలో వచ్చిన పోలీసులు రాజేషన్ను బలవంతంగా ఎక్కించుకుని వెళ్లారని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంట వెళ్లిన రాజేశం భార్యను మార్గ మధ్యలో కారు నుండి పోలీసులు బలవంతంగా దింపేసి వెళ్లడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ కేసు విచారణ కోసం ఛత్తీస్గఢ్ పోలీసులు రాజేశంను తీసుకువెళ్లినట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు. పట్టపల్లి సౌరాష్ట్ర దాకా తోలుకొచ్చి అక్కడ నూకేసిర్రు నన్ను. తీసుకుపోయారు బలవంతంగా జీబులో. మా ఆయనని సార్, మా ఆయనని తీసుకుపోయారు. నన్ను నేను కూడా వస్తా ఆయనతోనంటే నన్ను ఆడిదాకా తీసుకొచ్చి ఆడ దొబ్బేసిర్రు. ఆయనతో నేను వేరే బండి వినా మళ్ళీ సారంగపూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి అడిగితే సార్ లేడమ్మా అన్నారు. అక్కడ అన్నాక మళ్ళీ ఇడికి వచ్చినాం, డిఎస్పీ ఆఫీస్కి వచ్చినాం సార్. వచ్చి ఇక్కడ అడిగితే మాకు చెప్పిర్రు అని అంటారు కానీ అంటారు కానీ మాకు నమ్మకం లేదు. అంటారు కానీ మాకైతే నమ్మబుద్ధి కావడం లేదు. అది ఎక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఛత్తీస్గఢ్ నుండి వచ్చినట్టు మొత్తం హిందీ మాట్లాడుతున్నారు. ఇవి బిడ్డల విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.